హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్లోని క్వశ్చన్ నెంబర్ 27 అనమాట. ఇందులో మనకి పద్య భాగానికి సంబంధించి 2 క్వశ్చన్స్ ఉంటాయి. దీర్ఘ ప్రశ్న, సో 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. భాగ్ 5లో ఉంటుంది. ఇక్కడ మనకి పోయిటరీకి సంబంధించి 2 క్వశ్చన్స్ అడుగుతారు. సో రెండిట్లో ఏదైనా మనకి బాగా వచ్చిన క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ రోమన్లో ఏ క్వశ్చన్ ఎలా అడుగుతారు అనేది ఆల్రెడీ డిస్కస్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే ఇక్కడ చూడండి, పద్య భాగానికి సంబంధించి పోయిటరీలో మనకి చాలా లెసన్స్ ఉన్నాయి కదా మేడం, అన్ని సారాంశాలు మేము ఎక్కడ నేర్చుకోవాలి, కష్టంగా ఉంటుంది కదా. మరి ఇన్నిటికి నేను షార్ట్ కట్స్ చెప్పినప్పుడు దీనికి చెప్పకుండా ఉంటానా? చూడండి, పద్య భాగంలో మీరు 2 సారాంశాలు చదువుకుంటే చాలు, ఖచ్చితంగా 8 మార్క్స్ మీరు సంపాదించుకోవచ్చు. అన్నీ చదవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మీకు చూడండి, ఫస్ట్ సారాంశం అని ఇచ్చాను కదా, నెక్స్ట్ వీడియోలో సారాంశ్ 2, సో క్వశ్చన్ నెంబర్ 27కి సంబంధించి సారాంశ్ 2 అనేది కూడా ఇస్తాను నేను. ఈ 2 మీరు నేర్చుకున్నట్లయితే తప్పకుండా ఈ రోమన్లో 8 మార్క్స్ అనేవి మీవే, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ మరి దీర్ఘ ప్రశ్నలో ఏ లెసన్ గురించి, పద్దులో చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ పద్దు నుంచి ఒక క్వశ్చన్ చెప్తున్నాను. అంటే పద్దుకి సంబంధించి, మీరాబాయికి సంబంధించి ఎలాగైనా సరే క్వశ్చన్ ఏం అడిగినా కూడా మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ రాసేయొచ్చు. అదెలా మేడం? అది కరెక్ట్గా ఉంటుంది. ఎలాంటి క్వశ్చన్ అన్నా ఇవ్వనివ్వండి, ఆ క్వశ్చన్కి సూటబుల్ అయ్యేలాగా ఈ ఆన్సర్ అనేది మీకోసం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్వశ్చన్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, నేను 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, మీరాబాయి ने श्री कृष्ण के रूप सौंदर्य का वर्णन किस प्रकार किया है, अपने शब्दों में लिखिए. సో పద్దులో మీరాబాయి శ్రీకృష్ణుడి రూపాన్ని ఎలా వర్ణించింది, శ్రీకృష్ణుడి అందాన్ని గురించి ఏ విధంగా వర్ణించింది అని అడిగారు. ఇలా అయినా అడగొచ్చు. లేదంటే మీరాబాయి ने श्रीकृष्ण से क्या विनती कर चुकी है, अपने शब्दों में लिखिए. మీరాబాయి శ్రీకృష్ణుడిని ఏమని వేడుకుంటోంది, ఏమని ప్రార్థిస్తుంది అని చెప్పి మీ మాటల్లో రాయండి. లేదంటే మీరాబాయి తన పోయమ్స్లో ఏం చెప్పింది, ఇలా ఏం అడిగినా కూడా మీరాబాయి అని మీకు కనిపించిన, పద్దని కనిపించిన ఆ క్వశ్చన్కి మీరు ఈ ఆన్సర్ని చక్కగా రాసేయచ్చు. ఫస్ట్ అయితే మనము ఇలాగా పాఠకా నామ్, కవయిత్రికా నామ్, ఇది రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది రాయాలి. ఇంతకుముందు నేను క్వశ్చన్స్ చెప్పినప్పుడు కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్లో దోహా రాసేటప్పుడు కూడా చెప్పాను, ఇలా రాసి మనం దోహా రాయాలి అని. అలాగే దీర్ఘ ప్రశ్న రాసేటప్పుడు కూడా లెసన్ నేమ్ ఏంటి, రాసిందెవరు, ఇది ఫస్ట్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అయితే కవిత కాబట్టి ఇక్కడ మనకి మీరాబాయి ఫీమేల్ కాబట్టి కవయిత్రి, అదే మేల్ అయి ఉంటే, జెంట్ అయి ఉంటే కవికా నామ్ అని రాస్తాము. పాఠకా నామ్ పద్, కవయిత్రికా నామ్ మీరాబాయి రాసేసామా? మరి ఇప్పుడు మీరాబాయి గురించిన ఇంట్రడక్షన్ కొద్దిగా రాయాలి. కవయిత్రిక పరిచయ లిఖనా హై. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు కవి పరిచయలో చెప్పాను. సో 2 కవి పరిచయాలు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా 5 మార్క్స్ వస్తాయి. ఆ రెండిట్లోనే ఒక క్వశ్చన్ అనేది వస్తుంది అని. అప్పుడు మనము ఆల్రెడీ మీరాబాయి గురించి కవి పరిచయం నేర్చేసుకొని ఉన్నాము కదా, అదే మళ్ళీ ఇక్కడ రాస్తాము. అంతా కూడా రాయము, కొంచెమే రాస్తాము. ఏం రాస్తున్నాము? मीराबाई का जन्म सन 1503 में राजस्थान के चौकड़ी नामक ग्राम में हुआ. ఆవిడ ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు? మీరాబాయి 1503లో రాజస్థాన్కి చెందినటువంటి చౌకడి అనేటువంటి గ్రామంలో జన్మించారు. వే रैदास की शिष्या थी. ఆవిడ గురువెవరు? रैदास అన్నమాట. उनकी भाषा में ब्रजभाषा, राजस्थानी, गुजराती, पश्चिमी हिंदी और पंजाबी का अधिक प्रभाव दिखता है. సో ఆవిడ ఏ భాషల్లో పట్టుంది, ఆవిడ పోయమ్స్లో ఎక్కువగా ఏ భాషల్ని వాడుతారు, ఇవి రాస్తాము. ఉన్కి మృత్యు సన్ 1546 మే హుయి, 1546లో ఆవిడ చనిపోయారు. జస్ట్ ఇంతే. ఇది మనము మీరాబాయి గురించిన పరిచయం. ఆల్రెడీ కవి పరిచయం కోసం మనం కవయిత్రి పరిచయం మనం నేర్చుకున్నాం కాబట్టి ఇది మనం సింపుల్గా రాసేస్తాము. తర్వాత ఆవిడ పోయమ్స్లో ఏం చెప్పారు చూద్దాం. मीरा ने श्री कृष्ण से अपने भक्तों की पीड़ाओं को दूर करने की प्रार्थना की. మీరాబాయి శ్రీకృష్ణుడితో ఏం చెప్తోంది, తన భక్తుల కష్టాలని ఏ విధంగా दूरन చేశారు అని చెప్పేసి ప్రార్థిస్తుందన్నమాట. उन्होंने यह भी कहा
कि आपने द्रौपदी की साड़ी बढ़ाकर उनकी लाज रखी, भक्त प्रहलाद की रक्षा की, डूबते गजराज को मगरमच्छ से बचाया. అయితే ఏ విధంగా నువ్వు శ్రీకృష్ణుడితో చెప్తోందనమాట, ఏ విధంగా హే కృష్ణ నువ్వు నీ భక్తులని కాపాడావు, నువ్వు ఎలా అయితే ద్రౌపది మానాన్ని కాపాడడానికి చీరను అందించావు, భక్త ప్రహ్లాదుడిని నువ్వు సేవ్ చేశావు, అలాగే ముసలి బారిన పడినటువంటి ఆ ఏనుగుని రక్షించావు. అంటే ఏంటి ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ ఒక స్త్రీ మానాన్ని కాపాడావు, చిన్న పిల్లాన్ని కాపాడావు, అలాగే నువ్వు ఏనుగుని కాపాడావు. అంటే మానవులని, చిన్నపిల్లల్ని, స్త్రీలని, జంతువులని, సమస్త కోటిని నువ్వు కాపాడుతున్నావు, అందరి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నావు. హే గిరిధర్ मै आपकी दासी हूँ, आप मेरी पीड़ा भी दूर कीजिए. वे శ్రీకృష్ణ की చాకరీ करना चाहती थी. సో వీళ్ళందరి కష్టాలని నువ్వు దూరం చేశావు. హే స్వామి, నేను నీ దాసురాలని కాబట్టి నా దుఃఖాలని కూడా దూరం చేసేయి, నేను నీ దగ్గర ఒక సేవకురాలిగా ఉండాలనుకుంటున్నాను. वे चाकरी के बदले प्रभु के दर्शन, स्मरण और भक्ति रूपी जागीर पाना चाहती थी. అయితే నీకు సేవ చేసినందుకు గాను నాకేం వద్దు, నాకు రోజు నీ దర్శనం దక్కుతుంది, నిన్ను స్మరించుకునే అవకాశం కలుగుతుంది, అలాగే భక్తి రూపాన నాకు ఒక విలువైన సంపద దొరుకుతుంది. उन्होंने श्री कृष्ण के रूप सौंदर्य का सुंदर वर्णन किया है. అలాగే శ్రీకృష్ణుడి అందాన్ని గురించి వర్ణిస్తోంది మీరాబాయి. శ్రీకృష్ణుకే శీష్ పర్ మోర్ ముకుట్ హై, శ్రీకృష్ణుడి తలపైన నెమలితో చేసినటువంటి కిరీటం ఉంది, ధరించి ఉన్నాడు. ఉన్కే శరీర్ పర్ పీలే వస్త్ర బహుత్ సుందర్ లగ్ రహే హై, ఆయన శరీరం పైన పసుపు రంగు వస్త్రాలు ధరించి ఉన్నాడు, అందంగా కనబడుతున్నాయి. ఉన్కే గలే మే వైజయంతి మాలా హై, వే వృందావన్ మే గాయే చరాతే హై. సో మెడలో వైజయంతి మాల వేసుకుని వృందావనంలో గోవులని కాస్తున్నాడు. మీరా వృందావన్ కే ఊంచే ఊంచే మెహలో మే శ్రీకృష్ణ కే లియే బగీచే లగానా చాహతీ థీ. అయితే మీరాబాయి ఏం చెప్తోంది? ఈ బృందావనంలో నేను ఈ ఎత్తైన భవంతుల మధ్యన శ్రీకృష్ణుడి కోసం అందమైనటువంటి తోటలను ఏర్పాటు చేస్తాను, పూల మొక్కలని నాటి నేను వనాలను ఏర్పాటు చేస్తాను. వే కుసుంబీ సాడీ పెహన్కర్ శ్రీకృష్ణ కే దర్శన్ కర్నా చాహతీ థీ. సో ఆవిడ కేసరి అంటే ఆరెంజ్ కలర్ చీరని కట్టుకొని ధరించి, అంటే ఎందుకు ఇక్కడ ఆరెంజ్ కలర్ అన్నారు అంటే ఆరెంజ్ కలర్ ఏంటి, ఒక త్యాగానికి సింబల్. సో తనను తాను అర్పించుకుంటోంది శ్రీకృష్ణుడికి. సో ఆ విధంగా నేను ఆ చీరని ధరించి శ్రీకృష్ణుడి దర్శనాన్ని పొందాలి అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుందనమాట. తో ఇస్ ప్రకార్ మీరా की భక్తి దాస్య और మాధుర్య భావ్ की थी. ఈ విధంగా మీరాబాయి యొక్క భక్తి అనేది దాస్య భక్తి, మాధుర్య భావ్ की थी అని చెప్పేసి ఇందులో మనం చూడండి ఆల్మోస్ట్ 10లో మనము ఏమైతే చదివామో మొత్తం అన్ని పాయింట్స్ కవర్ అయ్యాయి. ఇక్కడ కవయిత్రి పరిచయం రాసాము, అలాగే తన పోయమ్స్ మీరాకే 10 మనకి 2 పోయమ్స్లో కూడా ఏమని చెప్పింది, శ్రీకృష్ణుడితో ఏం వేడుకుంటోంది, శ్రీకృష్ణుడి అందాన్ని ఎలా పొగుడుతోంది, ఆవిడ ఏ విధంగా సేవకురాలిగా మారి ఏమేం కావాలనుకుంటోంది, ఏం చెయ్యాలనుకుంటోంది, ఇవన్నీ కూడా అన్ని పాయింట్స్ మనకి కవర్ అయ్యాయి. కాబట్టి మనకి మీరాబాయికి సంబంధించి 10కి సంబంధించి సో ఎలా క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఈ విధంగా నీట్గా ఇలాగ పాయింట్స్ అన్ని చక్కగా నేర్చుకొని మంచి హ్యాండ్ రైటింగ్తో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ లేకుండా ప్రజెంట్ చేశారు అంటే ఖచ్చితంగా మీకు 8 మార్క్స్ అనేవి కన్ఫర్మ్. అన్ని లెసన్స్ సారాంశాలు మీరు ఏమీ చదవక్కర్లేదు. నేను చెప్తున్నాను కదా, ఈ సారాంశంతో పాటు ఇంకొక సారాంశము. సో ఇవి 2 మాత్రం నేర్చుకున్నారు అంటే ఈ రెండిట్లో కూడా మళ్ళీ ఆప్షన్స్ వెతుక్కోవద్దండి, అది కూడా చెప్తున్నాను నేను. అంటే 2 చెప్పారు కదా, ఒకటి నేర్చుకుంటే ఒకటే వస్తుందేమో అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. 2 ఖచ్చితంగా నేర్చుకోవాలి, 2 మీకు వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు 8 మార్క్స్ ఖచ్చితంగా గెయిన్ చేయగలరు. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది, అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడండి. సో మీకు ఏ విధంగా అయినా సరే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, సారాంశాలు పెట్టండి, లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి, 1 to 12 బిట్స్ పెట్టండి.
అన్నీ వస్తాయండి, ఏం తొందరపడొద్దు. మీకు అన్నీ నేను మీరు అడుగుతున్నవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను, సరేనా? సో ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో ఒకసారి చూడండి. ఆల్రెడీ నేను పత్ర నిబంధ్ ఇలా ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. ఓకేనా? సరే, థ్యాంక్ యూ.